ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం ఇంతవరకు కూడా 6 ప్రశ్నలలో 5 ప్రశ్నలకి వివరించుకోవడం జరిగింది. ఆ 6 ప్రశ్నలలో మొదటి ప్రశ్నకి ఇప్పుడు సమాధానం ఇవ్వబడుతున్నారు. మొట్టమొదట శ్లోకాల్లో ఉంది, కిమేకం దైవతం లోకే. లోకే ఏకం దైవతం ఎవరు? ఒకే ఒక దేవుడు ఎవరు? ఆ విధంగా కిం వాప్యేకం పరాయణం. పర అంటే ఏమిటి? మనకి గొప్పదైనటువంటి ఉత్కృష్టమైనటువంటి అయినమంటే స్థానం ఏది? మనమందరూ పొందదగిన స్థానము గొప్పదైనటువంటిది ఏది? కం స్తువంతః, ఎవరిని మనం దేనిని స్తోత్రం, ఎవరిని స్తోత్రం చేయాలి? కం అర్చంతః, ఎవరిని అర్చించాలి అని మొదటి శ్లోకంలో 4 ప్రశ్నలు. అలాగనే ద్వితీయ శ్లోకంలో ఓ ధర్మ సర్వధర్మాన భవతః పరమో మతః అని అడిగారు. నీ యొక్క మతం ఏమిటిని అడిగారు. అంటే అన్ని ధర్మాలు ఏది గొప్ప ధర్మం అని. కిం జపన్ ముచ్యతే, ఏది జపిస్తే ఈ సంసార బంధం నుండి విముక్తి పొందుతామో అని. ఈ 6 ప్రశ్నలు 5 చెప్పుకున్నాం. ఆ మొదటిది ఇప్పుడు ఇస్తున్నారు. పవిత్రాణం పవిత్రం. చదవండి. యః మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో అవ్యయః పితాం భూతానాం యో అవ్యయః పితాం అంటున్నారు. ఇప్పుడు పవిత్రమైనటువంటి వస్తువులలో పరమ పవిత్రమైనటువంటిది ఏదో అది, మంగళకరమైన వస్తువులలో మంగళమైనటువంటిది ఏదో, దేవతలలో ఏమి సకల జీవులలో ఏమున్నటువంటి వారెవరో అతడే కిం ఏకం దైవతం, ఏమి అతడే దైవం చెప్పబోతున్నారు. అంటే ఏమిటి? లోకములో పవిత్రమైన వస్తువులు చాలా ఉన్నాయి. కొన్ని మనకి జలముతో పవిత్రమైపోతాయి,
అర్థమైందా? మనం ఎన్ని చేతులు ఎంగిలైనా కాస్త జలం వేస్తే మన బుద్ధిలో శుద్ధమైపోయింది అని ఉంటుందా లేదా? కాబట్టి ఆ గంగలో దోషం నివారణ అన్నమాట. ఒక అపవిత్రమైనటువంటి ఒక మనం అనుకోని భావంతో శవాన్ని ముట్టుకున్నా స్నానం చేసుకుంటే నేను పవిత్రమైపోయాను అనుకుంటున్నావా లేదా? కొన్ని అగ్ని ద్వారా పవిత్రం అవుతుంటాయి. అర్థమైందా? చాలా మాలిన్యమైనటువంటి లోహ ధాతువులన్నీ కూడా అగ్నిలో పడి మాగా దాన్ని కరబెడుతుంటే ఏమవుతాయి? శుద్ధమైపోతాయి. బంగారంలో అవసరం వచ్చినప్పుడు రాగి కలిపిన, అవసరం లేక మళ్ళీ ఆ బంగారం అమ్మేటప్పుడు ఈ రాగినంతా ఇంకో ఈ అపవిత్రమైనటువంటి దీన్ని అది తీసివేస్తుంది అన్నమాట. అర్థమైందా? ఆ విధంగా అగ్ని కూడా పవిత్రమైన వస్తువే. అలాగనే మరి మనకి ఏది జలం కూడా ఇలా పవిత్రమైనవి ఉంటాయి. ఇప్పుడు కొంతమంది బల్లిగాని ఉంటే మీద పెడితే ఏమంటారు? స్నానం చేస్తారు. ఇంకా ఏం చేస్తారు? ఎప్పుడైనా ఆ కంచెలను ముట్టుకోరా అంటారు. అర్థమైంది కదా? ముట్టుకుంటే ఇది పవిత్రం అయిపోయాడు. ఆయన ముట్టుకుంటే అంతే కదా. ఆయన ఎప్పుడు ముట్టుకున్నాడు కాబట్టి ఆయన పవిత్రం అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఈయన ముట్టుకుంటే ఈయన పవిత్రం అవుతాడు. చూసారా? ఒకదానికి ఒకటి పవిత్రమైన వస్తువులు ఈ విధంగా ఉంటుంటాయన్నమాట లోకంలో. మనం ఎన్ని పాపాలు చేసిన గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథ పాపం పాపంచ దైన్యంచ హంతి సజ్జన సంగతి. మన దుఃఖాన్ని పోగొట్టాలంటే పాపం ఆ పూర్ణిమ నాడు, అందులో శరదృతువు ఆ పూర్ణిమ కానీ లేదా రాత్రి చంద్రుని కానీ కాస్త చూశామంటే మనలో ఉన్న పాపం కొంత తగ్గుతుంటుంది అన్నమాట. ఆ ప్రకారముగా గంగని మనం గంగా నదిలోకి వెళ్ళి సంవత్సరం వల్ల మనం ఎన్ని చేసినా ఆ సంవత్సరం గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తే నేను పవిత్రను అయిపోయి అనుకుంటున్నావా లేదా? వస్తుంది. మీ అందరికి తెలిసిన కథే కదా. ఏమిటో చెప్పండి. అందుకే అదేనమాట. అది తెలిసింది కదా. వాళ్ళందరూ ఎంతమందో చేస్తున్నారు కానీ ఇది మొత్తం మీద భయంతో ఉన్నారు. అంటే కాదు, భయం మురిగిపోతామని కాదు, మేము ఇంకా పవిత్రం కాలేదు. అక్కడ కావాల్సింది ఏంటంటే ఆ మహాశివరాత్రి నాడు శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. ఆ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు. ఆ రోజు ఆ భగవంతు దర్శనం చేస్తే పునర్జన్మ లేదు. అందరూ వెళ్తున్నారు. ఈయనే ఉన్నారు. పునర్జన్మ ఎప్పుడు లేకుండా ఉంటుంది? ఎప్పుడు పాప ప్రక్షాళనం అవుతుందో అప్పుడే పునర్జన్మ ఉండదు. ఎంతవరకు పాప ప్రక్షాళనంగానే ఉంటే అంతవరకు పుణ్య ప్రక్షాళనం కూడా పునర్జన్మకి హేతువే కదా. పాపము పునర్జన్మకేతువే, పుణ్యము పునర్జన్మకేతువే. అయితే పాపము వలన పుణ్యం వలన స్వర్గాది లోకాలు ఉత్తమ స్థితి కలుగుతుంది. అయితే పాపం వల్ల ఏమిటి? నరకాల స్థితి కలిగిస్తుంది. ఇంతే తేడా. అర్థమైంది కదా. అందుకని మా పాపం మరీ హీనమైన మాట. అందుకు సరే ఇవేమన్నారు? ఎవరికి పాపం లేకుండా ఉంటే వాళ్ళే ఇతను ముట్టుకొని పైడితే పాపం లేదు అని అన్నారు. ఇప్పుడే దర్శనం చేసుకొస్తున్నారు. కానీ నమ్మకం ఉందా? పాపం లేని ఎవడుంటాడయ్యా? ముట్టుకోడు తల వెయ్యి బద్దలైపోద్దట. ఈ గొడవ ఎందుకు కోరి తెచ్చుకోవడం? అందరూ పోతున్నారు. ఆఖరికి ఒక అమ్మగారు మాత్రం నా పాపమల్లా పోయింది, నాకేమీ లేదు. ఎక్కడ నువ్వు చూసావన్నా? శాస్త్రం. నేను ఈరోజు స్నానం చేశాను, శ్రీశైలం శిఖరం చూశాను, ఈశ్వర దర్శనం చేసుకున్నాను, కాబట్టి నాకేది అర్థమైంది కదా. అయితే మరి ఆ విధంగా పవిత్రకరమైనటువంటివి గంగా, పాపం. అలాగనే కొన్ని దర్శనాలు, తీర్థాలు, యాత్రలు, ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి వస్తువులే. ఇవన్నీ ఎప్పుడు పవిత్రమవుతాయి? ఈ పవిత్రములన్నిటికీ ఒక అధిష్టానం ఉందన్నమాట. అర్థమైందా? అది బయటికి వెళ్ళిపోయిందంటే ఇదంతా అపవిత్రమే. అది ఉండి ఊరిపోయిందంటే లోపల ఏమి ముట్టుకోవాలంటే భయం. ఇంటింటి భోజనం తినలేదనుకోండి, ఒకవేళ
అదే లోనకి వెళ్ళి కొన్ని తినేసి వచ్చి ముట్టుకోవచ్చు, ఈ ముట్టుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేయాలంటే అందరూ చూస్తారు, మళ్ళీ లోనకి వెళ్ళి కష్టమని కొంతమంది ఆకలికి ఉండలేక ఏం చేస్తారు, పైన పోయినా లోనకి వెళ్ళిపోయి గబగబా ఏమే ఏదో నోట్లు వేసుకొని ఈ బయటకు వచ్చి ఏడు ప్రారంభిస్తారు. లేకపోతే ఉన్నది కాస్త ఊడింది బీపీ షుగర్లతో నేనే వాడు పోయేది కాదు కదా, వాడు వెళ్ళి వీడియో పోతాడు. అర్థమైంది? అందుకని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా అన్నిటికన్నా పవిత్రమైనటువంటి ఎవరంటే ఆ పరమాత్మయే పవిత్రం అని ఒకటి తేల్చిస్తున్నాడు అందులో. ఏమిటి? పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. ఇది మనకి లోకంలో ఎన్నో మంగళకరములు అన్ని. మొట్టమొదట ఒక పెళ్లి పని ప్రారంభించిన మొట్టమొదటి చేయవలసిన మంగళం పని ఏమిటి? అశుభ్రాంత. అందరికీ తెలిసిపోయింది ఏమిటంటే నేను నిత్యం అది మనకి అందులోనే కూలి చేస్తున్నాను కదా, అది కూడా గుర్తు లేకపోతే అలా ఏమంటారు. మొట్టమొదటి ఏదో సామాన్లు పూజలు ఇస్తూ రాసామనుకో ఏమిటి మంగళం? ఇది పసిపే రాయాలి. లేకపోతే మంగళం అన్నమాట. అర్థమైంది కదా? ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఏదో ఒకటి దంచడం ప్రారంభిస్తారు, లేదా ఒక పని ప్రారంభిస్తారు. అప్పుడు ఈ మంగళం, ఆ మంగళం వాళ్ళు వాయిద్యం వస్తే కానీ మంగళం కాదనమాట. మళ్ళీ అర్థమైంది? ఆ మంగళం వాళ్ళు వాయిద్యం వస్తే మళ్ళీ ఇది మంగళం. ఎందుకంటే మళ్ళీ ఆ వాయిద్యాలు ఎందుకు గట్టిగా వాయించినప్పుడు కొంతమంది దగ్గుతుంటారు, కొంతమంది తుమ్ముతూ ఉంటుంటారు. ఈ పని ప్రారంభించగానే తుమ్ము. అర్థమైంది కదా? కాదు, పని ప్రారంభించగానే తుమ్ము. ఇక ఆడి జీవితంలో మొత్తం అంత్యం అయిపోయిందాకా ఇది మాత్రం వదలదు. ప్రారంభంలో పట్టుకున్నటువంటి ఉన్నది అనుమానం ఉందా? ఇది లాస్ట్ వరకు ఇది పెనిపోతామే అనమాట. అందుకోసం ఇవి వాయిస్తూ ఉంటుంటే అనుకోండి, అది మనకి అనుకోకుండా ఫలం ఇదనమాట. మనకి అనుకోకుండా ఫలం. అందుకని ఇది మంగళం. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా ఈ మంగళాలు అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ప్రయాణం వెళ్తూ ఉన్నాం, మనకు సుఖం జరగాలంటే ఏం చేయాలి? ఆ ప్రయాణం వెళ్లే ముందు కొంచెం పెరుగు చూసైనా చూడాలి, లేకపోతే నోట్లేని పుచ్చుకొని వెళ్ళాలి. ఆ పెరుగుని కాస్త తాగి వెళ్తే అంటే మరి కొన్ని సమయాల్లో చూశారు సార్, పెరుగుని నోట్లు వేసుకొని వెళ్తారు. వెళ్తే అదొక శుభం, మంగళం అన్నమాట. కాబట్టి అది ఒక మంగళం. ఈ ప్రకారంగా అనేక రకరకాలైనటువంటి మనకి మంగళ కార్యక్రమ లోకంలో ఉన్నాయి. ఇప్పుడు మనం కార్యక్రమం ఇది ప్రారంభిస్తున్నాం అంటే అతి కళ్యాణ నిత్యత్వాత్ నిత్య కళ్యాణ సంశయాత్కి ಮತ್ತು వరదత్వాచ తన్మంగళం విదుహు. మనం ఎప్పుడైతే ఒక ఓంకారాన్ని, ఒక ప్రణవ పతాకాన్ని మనం ఆవిష్కరించుకుంటాం కార్యక్రమాలు కొన్ని దగ్గర పెద్ద పెద్దవన్నీ కూడా, అది ఎందుకోసం అంటే ఈ తన్మంగళం అదన్నిటికన్నా కళ్యాణ కారకాలు ఏ మంగళాలు ఉన్నాయో ఆ మంగళాలన్నిటికీ ముఖ్యమైనటువంటిది. ఆ విధంగా ఈ మంగళ లోకంలో మంగళానాంచ మంగళం ఎవరంటే ఆ ఒక్క భగవంతుడే సమస్తానికి మంగళ స్వరూపుడు అని చెప్పడానికి ఇవన్నీ మీకు ఉదాహరణ. ఇక దేవతానాంచ దైవతం, భూతానాం దేవతానాంచ దైవతం. భూతములంటే ఇతరమైన జీవులు, సమస్తమైన జీవులు. అయితే ఇంకా మనం తీసుకున్నాం అనుకోండి, మనకన్నా ఇతరములు కూడా జీవులు. అసలు భూతములంటేనే జీవులు అంటే. ఎందుకంటే పంచభూతాత్మకంతో పుట్టినటువంటిది ఏదైతే ఉన్నదో వాటినే పంచభౌతిక శరీరంతో భూతములు అంటారు. ఏమీ లేదా? కాబట్టి ఆ భూతములు కంతా ఆ భూతములకు అధిపతి దేవత. దేవానాం అంటే బ్రహ్మాది దేవత లేదు కదా. బ్రహ్మాది దేవతలకి ఈ మానవ లోకంలో ఉన్నటువంటి జీవులకి 14 భువన బాంధవులకి ఉన్నటువంటి వాడు దేవతం దైవతం. అతడు చెప్పారు కదా, కిమేకం దైవతం. ఒకే ఒక్క దేవుడు ఎవడంటే ఆయన పరమాత్మే. ఓకే, ఆ పరమాత్మనే మనం ఏమంటే వ్యాపక స్వరూపుడు కాబట్టి ఆయన పేరు విష్ణువు. అయింది కదా. ఏమిటది? పరమాత్మ వ్యాపక స్వరూపుడు. పరమాత్మ వ్యాపకత్వం ఉండబెట్టి ఆయనకి విష్ణు వచ్చింది. పరమాత్మకి శాసనకర్త ఉండబెట్టి ఈశ్వరుడు వచ్చింది. అయింది కదా. పరమాత్మకి ఈసారి శాసనకర్త అనమాట. సర్వ నియంత్రకుడు ఎవడు? పరమాత్మ. ఆ నియంత్రణ చేసే సమయంలో ఈశ్వరుడు అయినాడు. వ్యాపకంతో వ్యాపించే సమయంలో విష్ణుమూర్తి అని పేరు వచ్చింది అతనికి. ఇదంతా కూడా ఎప్పుడైతే మనం వద్దనుకున్నాడో అప్పుడు లయములో
అతనికి అప్పుడు కూడా ఈశ్వరుడు పేరు ఒకటి వచ్చింది. అర్థమైందా? ఇంకా అందుకని మనం ఈ నామాలు ఎందుకని ఒక పైనప్పుడు ఒక నామం. అలాగని సృష్టికర్త అయినప్పుడు ఆయన పరమాత్మ బ్రహ్మ అని పేరు వచ్చింది. అందుకని బ్రహ్మాది దేవతలకు కూడా మంగళ స్వరూపమైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు ఆ పరమాత్మ అనేటువంటిది ఒక్కడే మనకి అని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇంకా ఇంకా చెప్తున్నారు ఇక్కడ మనకి ఏమి ఈ ప్రకారముగా పరమాత్మ ధ్యాస, ధ్యాన, దర్శన, కీర్తన, స్తుతి, పూజ, స్మరణ ఇవన్నీ ఏమి మనం ధ్యానం చేత పరమాత్మకి నమస్కారం చేస్తాం, పూజ చేత నమస్కారం చేస్తాం, కీర్తన చేత నమస్కారం చేస్తాం, స్తుతి ద్వారా నమస్కారం చేస్తాం, అలా పూజ ద్వారా స్మరణ ద్వారా చేస్తున్నాం. అయితే మరి ఏం చేస్తున్నాడు ఆయన? ఈ నమస్కారం మనం చేసినటువంటి దాని ద్వారా ఏమి మన పాపాలన్నీ ఏం చేస్తున్నాడు? పటాపంచలు చేసేస్తున్నాడు. ఎప్పుడైతే పాపాలు పటాపంచలు అయిపోయినాయో అప్పుడు మనం ఏమవుతాం? పరమ పవిత్ర స్వరూపం అవుతాం. అంతే కదా? మనం ఏమవుతాం? అందుకు పరమ పవిత్ర స్వరూపం కాబట్టి ఆయన అన్ని పాపాలను పటాపంచ చేస్తున్నాడు. కాబట్టి ఏమి ఆయన ఎవరు? పవిత్రుడు అనమాట. అయింది కదా? ఇప్పుడు ఆయన పవిత్రం వచ్చింది కదా, మరి పవిత్రుడు. ఇంకా అదే కాదు, మనకి సంసార బంధమైనటువంటి హేతుభూతమైనది ఉంది మనకి. అయిందా? ఈ సంసార బంధమైన హేతుభూతమైనటువంటి ఏమి పుణ్య పాప కర్మ రెండు కూడా మనకి ఏమి జన్మకి హేతు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు మనకి జన్మకి హేతు. ఇక ఈ రెండు జన్మకి హేతు అంటే ఈ రెండింటిని రెండు ఫలాలుగా మనం వాడుకుంటున్నాం. ఒకటి పుణ్యఫలము, ఒకటి ఫలం. వాడుకునేదల్లా అజ్ఞానం. అర్థమైంది కదా? ఈ పుణ్యఫలమే మనకి ఎల్లప్పుడూ శుభాన్ని ఇస్తుంది, పాపఫలము శుభం ఇవ్వదు అని మనకు ఉంటుంది అనమాట. కానీ పుణ్యంలోనూ సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. అర్థమైంది కదా? పుణ్యంలోనూ కూడా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇప్పుడు మనం చేయాలి, లైన్లో ఒక అన్నదానం చేస్తారు, పుణ్యమే. 10,000 మంది వచ్చారు, ఇకేమవుతుంది? పెట్టి 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 అన్నాలు ఉన్నాయి పాపం. ఈ పెట్టేవారు ఎప్పుడవద్దు, అన్నం ఎప్పుడవద్దు. దాని మీదే దృష్టి అనమాట. ఇక ఏం ఉండేవాళ్ళు తగ్గించుకుని వండుకుంటే బాగుండదా? ఎందుకంటే పెట్టి పెట్టి చేతులు పీగిపోతున్నాయి కాబట్టి. అర్థమైందే? ఈ ప్రకారముగా మన పుణ్యం అదే. అది చేసేవాడికి కూడా మనం అంటుంటే ఇంకేమొస్తుంది చెప్పండి? అర్థమైందా? అందుకని దేంట్లో విడిపోయే ఉంటుంది అనమాట. అందుకు చెప్తున్నారు ఈ ప్రకారముగా. అందుకు తత్కాలం అజ్ఞానం. అది ఆ అజ్ఞానాన్ని స్వస్వరూప జ్ఞానం చేత నశింప చేస్తున్నాం మనం. ఏదైతే పరమాత్మ జ్ఞానం నందు ఈ యొక్క మేఘం వలె అజ్ఞానం ఆవరించి అది మనకు తెలియకుండా ఉంటుందో, ఎప్పుడు అజ్ఞానం తీశామో స్వస్వరూప జ్ఞానం అవుతుందో, కాబట్టి ఆ స్వస్వరూప సాక్షాత్కారం మనకు కలగడం కూడా పరమ పావన మంగళం. అయింది కదా? అది కూడా మనకి పవిత్రమైన మాట. ఈ ప్రకారముగా చెప్తూ దీనికి శంకరాచార్యుల వారు భాష్యంలో రాస్తున్నారు. అయితే భగవంతుని మనం చేస్తున్నప్పుడు మనకు వచ్చినటువంటి ఈ ఫలితాలని అనేక శాస్త్రాల ద్వారా తీసుకొని దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు శంకర భాష్యం. ఈ యొక్క దైవము, ఈ పవిత్రం అంటే ఏమిటో, ఈ పవిత్రము ఏ ఏ రూపాల్లో అవుతుందో అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏకం దేవతం, మనకి 33 కోట్ల దేవతలున్నా, లేదు కదా? భూమండలంలో మనకి 14 లోకాల్లో మనుషులున్నా, పశుపక్షాదులు ఉన్నా, అందరిలో ఉన్నటువంటి ఏ చైతన్యం నిత్యనూతన ఉంటుందో అతడే ఏకం దైవతం. అతడికంటే దైవతం ఇంకొకడు లోకంలో లేడనమాట. కిమేకం దైవతం నామరూపాత్మకమైనటువంటి యథా యథా ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఆయా దుష్ట శిష్ట సాక్షికి వచ్చినప్పుడు వారినే మనం దైవతంగా ఎన్నుకుంటున్నాం, అన్య వారిని మనం దైవతంగా ఎన్నుకోవడం లేదు. కాబట్టి అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడు ఒక్కడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు సిద్ధం చేస్తూ. అయితే మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకి ఫలం ఉంటుందా లేదా అంటే అన్నిటికీ ఫలాలు ఉన్నాయి. రూపమారోగ్యమర్థాంశ్చ భోగాన్ చైవానుషంగికాన్
దదాతి ధ్యాయతో నిత్యం అపవర్గప్రదో హరి. రూపమారోగ్యమర్థాంశ్చ భోగాంచైవానుషంగికాన్ దదాతి ధ్యాయతో నిత్యం అపవర్గప్రదో హరి. నిత్యం ఏమి ధ్యాయత, మన నిత్యము ధ్యానం చేస్తున్నాం. అర్థమైంది కదా, మన నిత్యము ధ్యాయత ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంటే మనకు వచ్చినటువంటి లాభం ఏమిటి ప్రశ్న. అర్థమైంది కదా, మనం చేసే ప్రతిదానికి ఇస్తున్నారు ఇప్పుడు ఆయన. లేకపోతే ఇంత చేసి ఏమీ కనబడలేదు అనుకుంటుంటా. కనబడకపోవడం అంటూ ఏమీ లేదు, కనబడుతుంది. రూపం, మనకి ఈ జన్మలో ఒక మంచి రూపం వచ్చిందంటే కారణం ఏమిటి? మనం చేసినటువంటి ధ్యానాదులు అంటున్నారు. ఆరోగ్యం, కొంతమందికి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. కారణం ఏమిటది? అర్ధాంచ, వస్తువులు, ధనం. భోగాంచ, వస్తువులు ఉండొచ్చు, ఏం లాభం? అనుభవానికి యోగ్యమైనటువంటి శరీరం ఉండాలి కదా, ఆ భోగములు. ఈవనుషంగికాన్ దదాతి ధ్యాయత, మనం చక్కగా ధ్యానిస్తే ఇవన్నీ వస్తూ ఇంకా అంటున్నారు అపవర్గప్రద హరి. ఏమా ఆ వ్యాపక విష్ణువు మనకేమిటి? వీటితో పాటు అపవర్గప్రద. అపవర్గం అంటే మోక్షం, అర్థమైంది కదా. అపవర్గాన్ని కూడా ఇస్తున్నాడు. అపవర్గ ప్రదే స్వరూపమైనటువంటి వాడు హరి. మళ్ళీ అక్కడ అపవర్గాన్ని కూడా వస్తుంది. తర్వాత అపవర్గ స్వరూపమైన హరి ఏమి మనకి ధ్యానం చేసినందువల్ల ఇవి కూడా అన్ని ఇస్తున్నాడు, ఇవన్నీ ఇస్తున్నాడు. అది చెబుతున్నాడు. చింత్యమాన సమస్తానాం క్లేశానాం హానిదోకియాం సముసృజ్యాఖిలం చింత్యం సో అచ్యుత కిం న చింత్యతే. చెప్తున్నారు ఇక్కడ. చింత్యమాన, మనం చింతిస్తూ ఉంటుంటే, చింతన చేస్తూ ఉంటుంటే భగవంతుణ్ణి, సమస్తానాం క్లేశానాం హానిద. భగవత్ చింతనతో మనకు వచ్చినటువంటిది లాభం ఏమిటంటాం కదా. ఇంకోళ్ళు చింతించకూడదా, భగవంతుని చింతించాలా అని కొంతమంది అంటుంటారు. అందుకని భగవంతుడిని చింతిస్తూ చెప్తున్నాడు. క్లేశానాం హానిద అన్నాడు. క్లేశములన్నీ నష్టమే. క్లేశం అంటే ఏమిటి? క్లిశ్యంతీతి క్లేశాహ. మనకి కష్టాన్ని కలిగించినటువంటివి ఏమున్నాయో వాటిని ఏమంటారు? క్లేశం. యథార్థ వస్తువుని తెలియపడకుండా చేసినవే క్లేశములు. యథార్థ వస్తువుని తెలియపడకుండా చేసినవే క్లేశములు. కష్టాన్ని కలిగించినవే క్లేశములు. అది అందుకని ఈ క్లేశానికి ఒక సూత్రం కూడా మనం ఇంతకుముందు సంవత్సరం చెప్పుకునే ఉన్నాయి. మనకి భగవంతుని శీలిస్తూ ఉంటుంటే మనకి అక్కడ కూడా చెప్పిన, ఇక్కడ కూడా క్లేశాన్ హానిదహ అన్నాడు. పతంజలి యోగ సూత్రాల్లో సాధన పాదంలో తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగ అన్నాడు. మనం తపస్సు చేసుకోవడం అంటే ఒక నియమిత కాలంలో అనుష్ఠానాన్ని చక్కగా పెట్టుకొని చేసుకోవడం తపస్సు అనమాట. తపస్సు ఇంకేమిటి? స్వాధ్యాయం. మనం చక్కగా ఈ యొక్క వేదాది అలాగే స్తోత్రాది గ్రంథాలను పారాయణ చేసుకోవడం, దీన్ని స్వాధ్యాయం. ఇక ఈశ్వరుని ఎప్పుడూ కూడా భక్తిగా సేవించడం ఈశ్వర ప్రధానం. అర్థమైంది కదా. దీనివల్ల చేస్తూ ఉంటే ఏమి లాభం అంటే చెప్పాడు. సమాధి భావన క్లేశతను కరణార్థ. మనకేం కలుగుతుంది? సమాధి కలుగుతుంది. అర్థమైంది కదా. ఇంకా ఏం కలుగుతుంది? క్లేశములు తను సూక్ష్మైపోయి పోతాయట. అయితే సరే స్వామి ఏమిటా క్లేశములు పదం ఇచ్చారు కదంటే, క్లేశములనేవి 5 ఉంటాయి. ఏమంటాయి? 5. 1 అవిద్య, 2 అస్మిత, 3 రాగము, 4 వేషము, 5 అగ్నివేషం. అర్థమైంది అందరికీ? అస్మిత అనేది అహంకారం. అస్మిత అనేది అహంకారం అన్నమాట. కాబట్టి మొట్టమొదటి ఏమిటి? అవిద్య. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం. అర్థమైంది కదా. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే నా జ్ఞానం, అజ్ఞానం. అందరూ తెలిసిందే కదా. విద్యాభ్యాసం అంటే ఏమిటి?
జ్ఞానాభ్యాసం. ఆ జ్ఞానం ఏదైతే కానివ్వండి, లౌకికం కానీ పారమార్థ్యం కానివ్వండి, తర్వాత సంగతి మనకే ముందుకు నేర్చుకోవాలిగా. లౌకికం అనేది లేకపోతే, లోక సంబంధం జ్ఞానం లేకపోతే ఎవరు పోషిస్తారు? ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలా. లౌకికం అంటే ఇక్కడ ఏమిటంటే ఆలౌక్యాలు కావు, లౌకికం. ఈ మధ్యన బాగా లౌకికం నేర్చుకున్నారు అంట, అది వేరు. అర్థమైంది? ఇక్కడ లోక సంబంధమైన విజ్ఞానాన్ని లౌకికం అంటారు, ఆధ్యాత్మిక సంబంధి పారమార్థికం అంటారు. అర్థమైంది? మన లౌకికం అక్కడ పో దృష్టి, ఎందుకంటే తెల్లారి లేచి నుంచి ఇందులో ఉంటాం కాబట్టి. అదే అందుకని వెళ్ళి చెప్తాను లౌకికం అంటే ఏమిటో. అందుకని లోక సంబంధ విజ్ఞానం ఏదో మనం జీవనాధారానికి ఉండాలి, అది లౌకికం అంటారనమాట. లోక సంబంధం అది ఇంజనీర్ కానీ, లేదా డాక్టర్ కానీ, లేకపోతే యాక్టర్ కానీ. ఇప్పుడు యాక్టర్లు పనే బాగుంది డాక్టర్ల కన్నా. అర్థమైందా? ఇలా జీవితం వల్ల కష్టపడినా ఒక ₹1,00,00,000 తెచ్చుకోలేదు. వాళ్ళు ఒకే దెబ్బకి 10 కోట్లు అట్టే మొన్న అంటారు, ఒకదానికి 7 కోట్లు అట్ట ఇప్పుడట. ఆయనకి ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆయన పేరు అనమాట. సరే, మొత్తం మీద అర్థమైందా? ఏదో ఎల్లప్పుడు ఉండేవాడిని ఏమంటారు? ఎల్లప్పుడు ఉండేవాడిని ఏమంటారు? ఎల్లప్పుడు ఉండేవాడికి 7 కోట్లు అక్క చెప్తున్నా. ఆ విధంగా జీవనోపాధికి ఏదో ఒకటి ఉండాలి. జీవనోపాధికి ఏదో ఒకటి సంపాదన, అదేనే కాదు మనకి. ఎవరు ఏ విధంగా ఏమి జీవనోపాధి చేసుకోవాలో ఆ విధంగా దానివల్ల కొంతమంది బాగుపడుతుంటారు. ఏమంటారు? ఈ ప్రకారంగా ఏదో పని చేయడం బాగుపడరా ఏమంటారు? ఆ ప్రకారంగా ఇదైనా మరి లౌకికం. ఇదంతా ఏమిటి? లౌకికం. అది ఇది మనకి తెలుసుకోవాలి. జ్ఞానం అనేది ఇది కూడా తెలుసుకోవాలి. ఇది దీంట్లోనే చింతించుకుంటా ఈ నిత్య నిమిత్తికాలు మనకి గృహస్థాశ్రమంలో ఉన్న కర్మలను కూడా తెలుసుకోవాలి. జ్ఞానమే. జ్ఞానం లేకపోతే ఏం చేస్తాడు? ఒక సంధ్యావందనం చేయాలి. ఆ సంధ్యావందనం మంత్రం తెచ్చుకోకపోతే ఇంకేం చేస్తాడు? అర్థమైంది కదా? ఇక అన్నిటికీ ఒకటే మంత్రం. అర్థమైంది కదా? ఏదో మంత్రం అంటే అది అంటారా, పిరికి ఒకటే మంత్రం, పిచ్చికి ఒకటే, కాటికి ఒకటే మంత్రం. ఏదో ఒకటి ఏమీ లేకపోతే ఓం మన ఇంకే ఓం మన దానికన్నా మంత్రం గొప్పది ఇంకేమీ లేదు. మరి అంతే కదా? దాని దగ్గర కూర్చున్నారు మీరు, ఇక బ్రహ్మాత్మ మంత్రం రోజు తిరగదు. ఓం అనండి 3 సార్లు, అంటే అయిపోయింది కదా. ఇచ్చేటప్పుడు ఓం అనండి, పుచ్చుకున్నప్పుడు ఓం అనండి. ఏముంది దీనికన్నా ఇంకేమని చెప్పండి? సర్వేషాం మంత్రానం ప్రణవ ప్రాణముచ్యతే అన్నారు. ఏదో ప్రాణం దాన్ని ఓం అని అంటున్నా. అందుకని మాకే మంత్రరావు స్వామి అంటారు. ఏం ఓం రాదా? అది ఇది రాదా? మరి అన్ని మంత్రుల కన్నా ఎక్కువ శక్తి దీనికే ఉంది. ఎందుకంటే పరమాత్మ డైరెక్ట్గా మన పేరు ఏమిటి? ఓమే. ఇక ఆయన పేరు చెప్పుకొని అన్ని చేసుకోవచ్చు. అందుకని భోజనం దగ్గర కూర్చోగానే మొత్తం పరిస్థితి నోట్లో చాలా మంది చూస్తుంటాను కదా, అలా అలా చేయకండి. భోజనం దగ్గర కూర్చోగానే పూజనం హసితం అన్నం ఖాదనం. అర్థమైందా? మనం తినే అన్నము పూజినం అన్నారు, పూజితం హసితం అన్నాడు. అన్నం పూజితం హసితం. భోజనం దగ్గర కూర్చోగానే ఏమి పూజ చెప్పారు కాబట్టి గంట ఏమి దీపాలు అక్కడ పెట్టడం కాదు. అర్థమైంది కదా? అక్కడ పూజ ఏమిటి? ఓ వస్తే బ్రహ్మార్పణం, బ్రహ్మవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహతం బ్రహ్మైవ తేన కర్తవ్యం బ్రహ్మకం. అది రాలేదనుకోండి మనకి అహం వైశ్వానరో భూత్వ వాయినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యం. ఇది రాలేదనుకోండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగి సిద్ధ్యర్థం. అది రాలేదనుకోండి ఓం. ఇది చాలా ఇంకా అది మరీ మంచిది. పరబ్రహ్మ పేరు వచ్చింది కదా, అది ఒకటి. ఆయన పేరు రావడమే మనకు కావాలి. అది డైరెక్ట్ పరబ్రహ్మే చెప్పేశారు. అది పరబ్రహ్మకి పొందడానికి సాధన ఓం పెట్టారు. ఇంక మీరు ఇంకా అయ్యేనే ఉంది సాధన. ఇప్పుడు సాధ్యమే పట్టుకున్నారు మీరు. అర్థమైంది? సాధన ఓంకారం, సాధ్యం పరబ్రహ్మం కదా. అందుకోసం ఇది అనమాట. అందుచేత ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానం లేని వాడిని ఏమంటారు? ఈ జ్ఞానం ఉండాలి. అవిద్య. ఈ క్లేశము, అవిద్యా క్లేశం మనకి ఎలా బాధిస్తో తెలుసా? అర్థమైంది? అవిద్యా క్లేశం చెప్తున్నారు. ఇది మనం సాక్షాత్తుగా ఏది జ్ఞానం అనుకుంటున్నామో అది జ్ఞానం కాకుండా బంధించింది అనమాట. ఇది బంధించిందంటే జన్మకి హేతువే. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మన దృష్టిలో స్థిరము అస్థిరము 2 ఉంటాయి.
మనం అందరము అస్థిరం. లాంగులు. ఇప్పుడు మనం రోజు సూర్య దేవతని చక్కగా ఆరాధిస్తున్నాం, సూర్యుని ఆరాధిస్తున్నాం. ఎప్పటి నుంచి అంటే మా తాతల నుంచి చెప్తున్నారు, ఆయన ఆ సూర్య నమస్కారం చేసుకోవాలి, కొంచెం ఆరోగ్యమైన బాగుపడుతుంది. మరి తాతల నుంచి సూర్యుడు స్థిరమా అస్థిరమా? ఆయన స్థిరం, మనం అదే కదా. మన దృష్టిలో ఏమిటి? సూర్యుడు స్థిరము, మనం. ఈ భూమి ఉంది, ఇది ఇంచుమించు కొన్ని కోట్ల మందికి రిజిస్ట్రేషన్లు మారిపోయినా ఈ భూమి ఇక్కడే ఉంది. ఇది కోట్ల మంది రిజిస్ట్రేషన్ మారిపోయినాయి. ఆనాడు ఎన్ని యుగాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి దీనికి అర్థం కాదు. అర్థమైందా? ఇప్పుడు దీని మీద మనమేమో మారుతూనే ఉన్నాం. ఇది మాత్రం ఇక్కడ ఉంటుంది. ఇది మన దృష్టిలో ఏముంది? ఇది స్థిరమా అస్థిరమా? స్థిరమే. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా మనకి వాయుదేవుడు ఏమి చక్కగా వాయువు ఇస్తూ ఉన్నాడు. ఎంతమందో గాలి ఇస్తూ ఉన్నాడు, పోతూనే ఉన్నాడు పాపం. అర్థమైందా? ఈ ప్రకారముగా రాత్రి నక్షత్రాలు చూస్తూనే ఉన్నాం లేదా? మనం చూస్తున్నాం లేదు. పూర్వం టైం ఉండేది కాదు. పొలంకి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పారన్నమాట, ఆ 3 నక్షత్రాలు అక్కడ ఉంటే వీళ్ళు పిల్లలు కూడా ఇక్కడికి వస్తే ఇది అంటారన్నమాట. అప్పుడు మేఘం వేసింది అనుకో, ఈ 2 పోయి కోడి వరకు కోసం చూస్తుంటారు. అర్థమైందా? ఇంకా అది పోయిందని నిద్రపోయి కాకి వరకు కోసం చూస్తుంటారు. ఏమి కాబట్టి ఇవన్నీ మర్చిపోతే మనుషులు అడుపులకి ఒకే చల్లారిపోద్ది అనమాట. మొత్తం అందుకోసం అర్థమైంది కదా. ఇవి అనమాట. అందుకే ఆ నక్షత్రం మన దృష్టిలో ఎవరు? అందుకని వాటన్నిటిని మనం ఉపాసన చూస్తూ ఉన్నాం. అవి కూడా ఏమి ఒక కాల పరిమితి వరకే ఉంటున్నాయి. అవి కూడా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాయి అనుకోండి, వీళ్ళందరూ ఉంటారైతే పోయిందా? మరి కొత్త వాడు రాస్తాడు, ఆయన పార్టీ వచ్చేస్తాడు. ఇప్పుడు పేర్లు మాత్రమే లేదా? ఇప్పుడు ఈ పేర్లే మనం శాశ్వతంగా అనుకోని రోజు ఫోటోలు పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం. అర్థమైందా? అయిపోయినాక ఏం పేర్లు వస్తున్నాయి? కొత్త వస్తున్నా లేదా? ఏమమ్మా ఊరుకుంటే ఎలా చెప్పాలి? కొత్త రూపమ్మ ఏమంటారు? కాబట్టి పొద్దునే లేవా? అలాగనే ఇప్పుడు వీళ్ళు పోతారు కొన్నాళ్ళకి. ఎవరు? ఈ సూర్యుడు, ఈ నక్షత్రాలు. మన దృష్టి ఇప్పుడు స్థిరం అనుకుంటున్నామా? ఏది స్థిరమనుకోని మనం ఇప్పుడు అర్చన చేస్తూ ఉన్నామో ఇది ఏమైపోయిందే? ఇప్పుడు మన దృష్టిలో ఉంది. ఇప్పుడు ఇది అవిద్య అనమాట. తస్మిన్ తద్బుద్ధికి అధ్యాస. అధ్యాస అంటే అవిద్య. అర్థమైంది కదా. ఇది అనమాట. అందుకని అప్పుడు ఈ సూర్యుడు మరి ఉండడు మళ్ళీ సృష్టిలో. మనం ఈ సూర్యుడు ఉండడు, ఇంకో సూర్యుడు వస్తాడు. అంతే కదా. మరి అదే కట్టే తెలుసుకోండి. ఎట్లా వస్తాయండి? ప్రధానమంత్రి పతి ఇంకో పేద మీద రావట్లేదు. అది ఎట్లా వస్తుంది అంటుంటే సూర్యుడు ఒక మండలం ఆ మండలంలో ఇచ్చి కూర్చుంటాడు. ఆ మండలం అవును కూర్చునేసరికి మామూలు ప్రకారం చేస్తూనే ఉంటుంటాను. సీట్లు కూర్చుంటే మార్చు కదా. ఎప్పుడు పవర్ వచ్చిందో సీట్లు సంతకం పెట్టి చెల్లడం లేదా? ఆ సీట్ చేస్తాం చెల్లుతుంది. ఆ ప్రకారం అనమాట. అది ఎంతకాని సూర్యుడు ఎక్కడ పోతాడేనే. అదే ఈ సూర్యుడు ఉండడు, ఈ నక్షత్రం ఉండవు, ఇవన్నీ అయిపోయినాయి. వీటికి కాల పరిసమాప్తి అవుతుంది అనమాట. అందుచేత మనము ఏవైతే ఇప్పుడు నిత్యం అనుకుంటూ మొక్కుతున్నామో, అంటే మొక్కొద్దాం లేదు, మీరు మొక్కండి. అర్థమైందా? ఒకదానికి ఒక టాబ్లెట్స్ ఇప్పుడు మనం దుఃఖపుల నొప్పకోటి, కాళ్ళ నొప్పకోటి. అలాగే ఆ ప్రకారంగా సూర్యుని మనం వాడుకుంటూ ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకు చేయాలి? కానీ అది మాత్రం ఏమిటి? అతడే లోకానికి పరమాత్మ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయనే పరమాత్మ కాదు. అందుకని అది కానీ అది అధ్యానం అనమాట. ఆయనకి శక్తి ఇచ్చిన కూడా ఆయన. తత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. తత్ర తస్మిన్ పరమాత్మని ఈ సూర్యుడు లేడు, ఈ చంద్రుడు లేడు. ఆయన నిలబెట్టి మనం ఇక్కడ కరెంట్ లైట్ పెట్టాం. లైట్లు, ఈ లైట్ ఎప్పుడు వెళ్తుంది? ఈ మైక్ కొన్ని వెలిగిందా? ఈ మైక్ లాంటి వాళ్ళు, కరెంట్ లైట్ లాంటి వాళ్ళు కూడా. అర్థమైందా? ఈ మైక్ కిందే పడిపోతుంది. నాకు మైక్ లాంటి అంటావని దానికి కూడా పాపం వచ్చింది. సరే, మొత్తం మీద అర్థమైంది కదా. అందుకోసమే ఇది మీకు అర్థమైంది. నేను ఇప్పుడు ఉదాహరణ, ఇది మనకి ట్యూబ్ లైట్ ఉంది, ఏమి లాభం ఇప్పుడు? అలా అది అన్నమాట.
ఇప్పుడు కరెంటు తీశాడు దీనికి ఆయనకు ఒకేసారి తీసేస్తాడు కరెంట్. ఎవరికి? ఆ సూర్యుడికి, ఆ నక్షత్రానికి అయిపోయింది. కాబట్టి ఎల్లప్పుడూ ఉన్నవాడు మనకు కావాలి. కానీ అయితే అంతవరకు వచ్చా కావాలి, ఎంతవరకు అవసరం వచ్చిన మనుషుని వాడుకుంటాం. మనం ఎందుకు అనేయాలి? అది గ్రహించుకోవాలి. కాబట్టి ఇది అవిద్య. ఇది ఎవరికైనా ఉందా? సూక్ష్మం తెలుస్తుందా? విచారం లేకపోతే ఇది అవిద్యని తెలుస్తుంది. ఈ స్వామి సూర్యుడు నమస్కారం పెడితే ఇది అవిద్య అట. మరి మొదలెడతా స్వామి మీదే అర్థమైంది. అది ఏమిటో మనము అది దాంట్లో ఎదగే తొడమది పోయినట్టు ఏమిటి ఆ ప్రకారంగా ఉందని మళ్ళీ మొదలెడతారు. అర్థమైంది. అందుకని ఇది కీలకం. అందుకే విచారణ జ్ఞానం అన్నమాట. అందుకు ఇది అవిద్య జ్ఞానం. ఇది అవిద్య, ఇది క్లేశం. అర్థంగా ఇక్కడ శ్లోకంలో మన క్లేశము ఏమి చెప్పినాను, క్లేశానం హాని అన్నారు. అందుకనే పతంజలి కూడా సమాధి భావన క్లేశ తనూకరణ అధ్యక్ష అన్నారు. మనం చేసిన ధ్యానాల ద్వారా. ఐదవది ఏది? అభినివేశ. అదొక సూత్రం. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, పంచక్లేశ. అదే సూత్రం అనమాట. కాబట్టి అస్మిత అనేది అహంకారం. దీనికి అవిద్యను తెలుసుకోవడము అది అహంకారం. దీనికి అదొక క్లేశం. మళ్ళీ అదొక క్లేశం. అది ఎలాగంటే ఏమి దృక్దర్శిన. ఇంకా అవిద్య అంటే తెలిసింది మీకు ఇప్పుడు. అనిత్య, ఆ విద్యకు సూత్రం ఉందన్నమాట. అనిత్య శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి అవిద్య. అవిద్య అనుకున్నాం ఇప్పుడు. ఆ విద్య అంటే ఏమిటి? అనిత్య శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి. అంటే అనిత్యం అనేది నిత్య బుద్ధి. ఇది అనిత్యమా? నిత్యమా? ఇది అనిత్యమా లేదా? సూర్యుడు అనిత్యమే, చంద్రుడు అనిత్యమే, నక్షత్రం అనిత్యమే, భూమి అనిత్యమే, వాయువు అనిత్యమే. అయినా మన ఉపాసన చేస్తాం, నిత్యమని చేస్తున్నాం కదా. ఇది అవిద్య. అనిత్యమునందు నిత్య బుద్ధి అవిద్య. సుఖమునందు ఏమి? ఆ విద్య అనిత్య శుచి దుఃఖమునందు సుఖబుద్ధి అవిద్య. ఇప్పుడు దుఃఖమందు సుఖబుద్ధి అంటే మనం ఇప్పుడు అనిపిస్తూ ఉన్నాం. మనం అనిపిస్తుంది మన సుఖం అనుకుంటున్నాం. పరిణామంలో ఏమిటిది? దుఃఖమే. ఇప్పుడు అనిపించిన సమయంలో సుఖంగానే ఉంటుంది, పరిణామంలో దుఃఖం. ఇంటికి బాగుందని రోజుకు 1 కిలో తినండి, ఏమవుతుంది? పరిణామంలో ఏమవుతుంది? దుఃఖమైన మాట. అందుకని చెప్తున్నారు. ఇప్పుడు చాలా మంది తగ్గించుకుంటున్నారులే. ఎందుకంటే పేటలు వచ్చి మళ్ళీ ఎక్కువ కాలం బతుకుతాము. రోజుకు 2 బాతులు తింటే చాలులే, ఒక్కసారి కిలో తినే కన్నా రోజు 2 సార్లు తింటే 10 కిలోలు అవుతుంది నాకు ఆశ. అర్థమైందా? కాబట్టి అందుకు పరిణామంలో ఉన్న దుఃఖమును ఇప్పుడు సుఖమనుకొని ఏమి తింటున్నాడు. కాబట్టి దుఃఖమునందు సుఖబుద్ధి అవిద్య. అనిత్య అనిత్య శుచి దుఃఖ చెప్పిన. అనిత్య అశుచి. అశుచి ఎందు సుఖబుద్ధి ఏమిటి? అశుచి ఎందు శుచిబుద్ధి ఏమి? మనకి ఇప్పుడు శరీరం ఉంది. ఇది అశుచి మనకు వస్తుంది ఒకరోజు అయినా ఏమంటారు? దీని ఎందు అశుచిని ఎవరికైనా ఉందా? తెలుసు. ఏమి చీచినప్పుడు చీస్తూనే ఉంటాం, కూసినప్పుడు వస్తూనే ఉంటాం, పోయినప్పుడు పోతూనే ఉంటాం. ఏమి శౌచాలయం. కానీ కానీ ఇది మాత్రం శుచి. నేను చాలా శుచివంతుడును, శ్రీమంతుడును. అర్థమైంది కదా? నేను శుచివంతును, శుచీనాం శ్రీమతాంగే. ఎల్లప్పుడూ నేను పావిందే పావుతుంటాను, తోమిందే తోముతుంటాను, ఉతికిందే ఉతుకుతుంటాను, కట్టిందే మంచిది కట్టుకుంటుంటాను. అర్థమైంది కదా? ఏమి అది అప్పుడప్పుడు చూసుకుంటుంటాం, ఎంత శుచుకున్నానో లేదో అర్థాలు కూడా వేసుకుని. అర్థమైందే? ఈ ప్రకారంగా మనము ఇవన్నీ ఏం చేస్తున్నా శుచి అనుకుంటాం. కానీ ఇది వాస్తవికం ఏమిటి? వాస్తవికంగా స్థానాత్ బీజాత్ ఉపస్తంభాత్ నిష్యందనాత్ నిధనాత్ కాయనాధేయ శౌచత్వం పండితా అశుచి విధు అన్నారు. ఏమిటండి మీరు ఇష్టం వచ్చేది చెప్పాను కానీ అశుచి ఎంత శుచివంతమైనటువంటిది, ఎంత ఆనందం అనిపిస్తున్నాను. మీరు ఈ విధంగా చెప్తారా? ఏమిటి మీరు చెప్పడానికి కారణం? చెప్పాలి ఆ విషయాలు మాకు ఎందుకు చెప్పాలి ఒక ఆయన. సరే నేను చెప్తాను, ఇంకేంటి ఎందుకు చెప్తాను కొట్టేటట్టుకున్నావు. ఇప్పుడు అర్థమైందే. ఇక ఆ పండితులు చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే స్థానాత్ నాయన ఈ శుచిమను అంటున్నా కదా, దీని స్థానమే తెలుసుకున్నావా అన్నారు. దీనికి ఎక్కడ చంద్రలోకం సూర్యలోకం ఏం కాదు, దేవలోకం కాదు, తల్లిదండ్రులే దీనికి స్థానం అన్నారు. అర్థమైందా? ఆ స్థానాత్ కూడా ఇది అశుచి అన్నారు. ఈ అశుచి అన్నిటికీ
అన్వయం చేసుకో. బీజాత్తు, దీనికి ఏమిటి బీజమా? చాలా బంగారం అనుకుంటున్నావా? రత్నాల వైద్యులు అనుకుంటున్నావా? బీజాలు అయ్యే బీజాలు కావు. శుక్లము శోణితం. ఏమి సప్త ధాతువులలో మనకి ఈ మాంసము, మధ్య, చర్మము, మూలికి ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో చివర ఫిల్టర్ అయి వస్తుంది అనమాట. ఇది అర్థమైందా? మొత్తం ఎలాగైతే మనం 3 అంతస్తుల నీళ్లు పెట్టి కింద అంతస్తు అసలు ఫిల్టర్ నీరు వస్తుంటుందో ఆ ప్రకారంగా ఈ 7లోనూ ఫిల్టర్ అయి చివరకు వచ్చిన సారమయ్యా అంటున్నాడు. అర్థమైంది కదా? కాబట్టి దాని వల్ల కూడా ఇది అశుచి అంటున్నాడు. అనుకో ఊరికి ఒప్పుకోరు కదా. స్థానాన్ని బీజం ఉపస్తంభ. ఎంత బాగా నడుస్తూ ఉన్నా ఇప్పుడు ఇది నిలబడ్డదంటే ఎలా నిలబడింది? మంచి పిల్లలు. అర్థమైందా? మరి ఇది నిలబడిందంటే దీనికి ఏం నిలబడింది? ఏమో చెప్పండి. రక్తము, మాంసం, ఎముకలు, మధ్య, ఈ శరీరం ఇలా ఉంటే కొంచెం ఊడిందా ఇక చూడాలి మన పని. అర్థమైంది కదా? మీకు బాగున్నంత బాగుంది స్వామి అంటారు. చిన్న మచ్చ వచ్చింది అనుకోండి, అప్పుడు అయిపోయి గోయిందా. అదే మచ్చలు వచ్చినాయి ఈ మధ్య చూడలేదా మీరు అంటారు. ఆ రంగు పోయి ఈ రంగు వచ్చిందంటే గోయిందా ఈ శరీరానిక? కాబట్టి ఇది ఉపస్తంభ. నిలబడిందంటే ఇంకో నిలబడిందా? ఏది తగ్గిపోయినా నిలబడిపోతుంది. అదే రక్తం తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఉపస్తంభం అంటే గట్టి పట్టి ఉండడం అయితే కొంచెం డాక్టర్ గారు గొట్టలు ఎక్కిస్తేనే నిలబడుతుంది. ఉపస్తంభం అవుతుంది, లేదా అవ్వదు. కాబట్టి దీనికి అది ఉపస్తంభ. స్థానాత్ బీజాత్ ఉపస్తంభ. నిశ్యంధనాత్. అర్థమైందా? దీనివల్ల అశుచే నిశ్యంధ. ఎప్పుడు ఆ స్రవం ఒక్కసారి ఆ నది ఎందుకు నిలుస్తుంది. ఏ నది అయినా కొన్ని నదులు ఎండిపోతుంటాయి. ఇది ఎప్పుడు ఎండదు. 24 గంటల ముక్కులు తన కారుతూనే ఉంటాయి. ఇక్కడ కూర్చున్నామని బండి కనుక బయటికి వెళ్తే 60 సార్లు చూస్తూనే ఉంటుంటాం. అర్థమైందా? ఇది ఎప్పుడు కూడా ఇక్కడ గంట సేపు కూర్చున్నాం, ఖాళీగా అర్ధగంట కూర్చుంటే ఏమో ముత్రాలు వెళ్ళాలేమో మళ్ళీ అనుమానమే కూర్చునే ఉంటుంటాం. ఈ పరంగా ఇది నిశ్చంతనాత్. నవరంధ్రాల నుంచి శ్రయిస్తూనే ఉంటుంటారు. వెళ్తాం, కలుపుకోవడం, రావడం అంటే నిధనాత్. ఒక రోజుకి ఇది మొత్తం పోతూ ఉంది. కాయమాధేయ అశుచి. ఈ శరీరాన్ని తీసుకుంటే ఇది ముట్టుకుంటే స్నానం చేయవలసిందే. ఉన్నప్పుడు కడుక్కోవాలా, పోయినప్పుడు కడుక్కోవాలి. అందుచేత ఇది అశుచి. అశుచి శుచిబుద్ధి ఏమైంది? అవిద్య. లేదు కదా? అనిత్య అశుచి దుఃఖానాత్మసు. ఇప్పుడు ఇంకేది? అనాత్మ ఏందో ఆత్మ. 4 విధాలుగా 3 విధాలు అయిపోయింది మనకి. ఇప్పుడు ఇంకేం? అనిత్యం ఎందు ఆత్మ, అనాత్మ ఎందు ఆత్మబుద్ధి. అనాత్మ ఎందు ఆత్మబుద్ధి అంటే మనకి అనాత్మ అంటే దేహ తాదాత్మ్యాన్ని పొందడమే అనాత్మ. దేహ తాదాత్మ్యాన్ని పొంది ఈ దేహం నేను అనుకోవడమే అనాత్మ. ఈ ఇంద్రియాలు నేను మనం అనుకుంటున్నాం కదా, నా ఇంద్రియములు బాగులేవు, నా ఇంద్రియములు బాగున్నాయి అంటాడు. ఆ నాకి అన్నటువంటిది బాగులేదు, బట్టులే. నా అనేది ఆత్మ. నా అనేది ఏమిటి? ఆత్మ. నా ఇంద్రియాలు నేను తింటున్నాను అంటాడు వచ్చింది వాళ్ళు. ఆ నేను ఎప్పుడు తినదు, వద్దు లేదు. కాబట్టి నేను ఉంటున్నాను, నేను తింటున్నాను, నేను పడుకుంటున్నాను అని ఆ ఏదైతే క్రియారహితం ఏది ఉందో ఆ క్రియారహితం ముందు క్రియను ఆస్వాదిస్తుంటుంటాడు. క్రియారహితమైన దాని ఎందు ఈ క్రియలన్నీ దాని ఎందు ఏం చేస్తాడా? ఆరోపిస్తాడు. ఇది అనమాట అనాత్మ ఎందు ఆత్మబుద్ధి. అనాత్మ ఎందు ఆత్మబుద్ధి అనమాట. శరీరం నేను కాదు, నేను శరీరము, నా శరీరము ఇవన్నీ ఉంటాయి కదా, అందుకు ఇది అనాత్మ. ఇది అవిద్యా స్వరూపం అంటే ఇదే. ఇది అజ్ఞాన స్వరూపం. అజ్ఞాన స్వరూపం అనండి, అవిద్యా స్వరూపం అనండి. ఎవరైనా వచ్చారు అజ్ఞానం అంటే ఏమిటి అడుగుతారు. అప్పుడు మళ్ళీ మన చుక్కలు లెక్క పెట్టకూడదు. అర్థమైంది కదా? అజ్ఞానం అంటే ఏమిటంటే ఇదే. అనిత్యమునందు నిత్యబుద్ధి, అశుచియందు శుచిబుద్ధి, దుఃఖమునందు సుఖబుద్ధి, అనాత్మ ఎందు ఆత్మబుద్ధి. అజ్ఞానం చెప్పారనుకోండి, ఇంకేం గొడవడదా? ఇది ఇక అజ్ఞానం ఉన్నదని తోడుకుంటారా? అజ్ఞానం ఉంటే అహంకారం వచ్చేస్తుంది. అర్థమైంది కదా? అహంకారం ఉంటే రాగద్వేషాలు వస్తుంది. రాగద్వేషం ఉంటే కర్మ వస్తుంది. కర్మ ఉంటే జన్మ వస్తుంది. జన్మ ఎత్తిన తర్వాత వస్తూనే ఉంటాయి. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కొన్నిసార్లు ఏమనుకుంటా, ఈ సుఖం నాకు వద్దు అనుకుంటారు, ఏడుస్తారు. దుఃఖం వద్దని కొంతమంది ఏడుస్తారు, ఈ సుఖాలు వద్దని కొంతమంది ఏడుస్తారు. ఆ సుఖం సంగతి తెలిసిపోతే అది వద్దు అంటారు, దుఃఖ సంగతి తెలిసి ఇది వద్దు అంటారు. అర్థమైంది కదా? అంతే కాదు, తింటూ ఉన్నాం.
ఎంతకంటే తింటారు, ఎంతసేపు తినాలనే ఉంటారు సుఖం, అర్థమైంది. మళ్ళీ తర్వాత దుఃఖమే. అందుకని ఈ దుఃఖము ఆ సుఖం ఈ రెండు ఉంటాయి. ఇది ఒకదాని కనెక్షన్ అనమాట. అందుకు ఇది రెండవది ఏమిటి, అవిద్య అస్మిత. అస్మిత అంటే ఏమిటి, దృగ్దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత అన్నాడు పతంజలి. ఏమంటారు పతంజలి చెప్పారు, దృగ్దర్శన శక్త్యో ఏకాత్మిత ఇవ అస్మిత అన్నాడు. ఏమి దృక్కు వేరు, దర్శనం వేరు. దృక్ అంటే ద్రష్ట పురుషుడు అనమాట, చూచేవాడు. దృశ్యం అంటే జగత్ అనమాట. ఈ రెండు ఉంటే, ఈ రెండు వేరువేరుగా ఉంటే ఈ రెండు ఏకాత్మతగా భావిస్తారు అనమాట. దృశ్యము తనకుంట భిన్నముగా ఉంది. ఇప్పుడు ఏమంటాడు, ఇతడు అజ్ఞానం చేత ఆ దృశ్యము నేను అంటాడు. జ్ఞానం చేత దృశ్యం నేను అనేది వేరు. అజ్ఞానం చేత దృశ్య వస్తువు తాను అనుకుంటాడు. కాబట్టి ఇది ఏమి తాను అనుకోవడం ఏంటి, తనకు ఒక అహంకారం అనమాట. అయింది కదా, ఇది నేను అనుకున్నది ఏమిటి, అహంకారం. ఈ వస్తువు నాది అంటారు, ఇది నేను అంటారు. ఈ ప్రకారముగా ఇదే అనమాట. ఇది ఎప్పుడైతే ఇది వేరు అది వేరు, నేను దీనికి విలక్షణ పురుషుడు అనుకుంటాడో అప్పుడే అస్మిత ఎగిరిపోతాడు. ఇక రాగం పంచక్లేశంలో మూడవది సుఖానుశయీ రాగ. ఏం సూత్రం, సాధన పాదంలో సూత్రాలు, ఇవన్నీ సూత్రాలన్నీ మీకు నేర్పాలి, కంఠస్థం చేయించాలి. కాబట్టి సుఖానుశయీ రాగ. రాగం అంటే ఏమిటి, విషయాసక్తి. రాగం అంటే విషయాసక్తి. అది ఎట్లా మనకి సుఖాన్ని అనుసరించుకొని వస్తూ ఉంటుంటాయి. రాగం సుఖాన్ని అనుసరించుకొని వస్తూ ఉంటాయి. ఒకసారి ఒక సుఖాన్ని అనిపించాం, అది నేత్రం ద్వారా కానివ్వండి, స్పర్శ ద్వారా కానివ్వండి, నోటి ద్వారా కానివ్వండి, అర్థమైందా, శ్రోత్రం ద్వారా కానివ్వండి, అది మళ్ళీ అప్పుడప్పుడు ఏమిటి అది అనుభవించాలన్నటువంటి ఆసక్తి కలుగుతుంటారు. అది అనమాట సుఖాన్ని, అది రాగం అనమాట. దుఃఖానుశయీ ద్వేష. ద్వేషం చెప్తున్నాడు, ద్వేషం ఎందుక ద్వేషం. దుఃఖానుశయీ ద్వేష. ఓసారి దుఃఖం మనం అనిపించాం, ఆ దుఃఖం ఒక వస్తువు ద్వారా అనిపిస్తాం. కొన్ని పర్యాలు ఒక వ్యక్తి ద్వారా కూడా దుఃఖం మనకి కలుగుతుంటాయి. ఒక వ్యక్తి ద్వారాగా ఒక వస్తువు ద్వారా కలుగుతుంటాయి. ఆ వస్తువు మనం గబక నోటి పట్టించుకున్నాం, ఓ దానికి ఒక శరీరంలో రియాక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, మనకి దుఃఖం వచ్చింది. మళ్ళీ ఆ వస్తువుని చూసినప్పుడల్లా దుఃఖం ఎక్కడ వేసుకుంటారు, భయం అనమాట. అలా ఓ వ్యక్తి ద్వారా మనకు దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం వల్ల ఏమొస్తుంది, ద్వేషం వస్తుంది. దుఃఖాన్ని ద్వేష. దుఃఖము కలిగించినటువంటి వ్యక్తి మళ్ళీ ఎప్పుడే మనకు కనబడి అనుకోండి, ఏమొస్తుంది, ద్వేషం. సుఖము కలిగించిన వ్యక్తి కనబడితే రాగం పడుతుంది, దాంట్లో ఒక క్లేశం అనమాట. అర్థమైందా, దుఃఖము కలిగించిన వ్యక్తి కానీ వస్తువు కనబడితే వస్తువు మీద ఏం పడుతుంది, ద్వేషం పడుతుంది. ఇది అనమాట. అందుకని వాటి యొక్క యథార్థాన్ని మనం తెలుసుకుంటూ ఇది రాగము ఇది ద్వేషము అని ఆ క్లేశాన్ని పోగొట్టుకోవాలి. అభినవేశం ఐదవది. ఏమి, స్వర సవాహి విదుషూపి తథారూఢో అభినవేశ అన్నారు. ఏమి పతంజలి, స్వర సవాహి, తన యొక్క రస ప్రవాహం అని మాట వస్తుందండి ప్రతి వారికి. ఏమిటా రస అభినవేశము విద్యాకులటు ఏమింటే నేను ఈ శరీరము నుండి విడిపోకుండా ఉందునుగాక అని అనుకుంటాడు. అర్థమైందా, నేను అంటే నాకు చావు లేకుండా ఉండుగాక. రెండోది ఏమిటి, నేను చచ్చిపోతానేమో అని భయం అనమాట. ఇది అభినవేశం. అర్థమైందా, దాని మూడు అర్థాలు. కాబట్టి సత్కట్ల అభినవేశం అంటే ఏమిటి, నేను చనిపోతానేమో అని భయం. అదేనమాట. అందుకే చాలా మంది అక్కడెక్కడ నీళ్లు పాలు తాగరు. అర్థమైంది, ఏమో ఏ పాలు అయితే ఎంత లేదు ఉందో అంటే మళ్ళీ అంటే వ్రతం అంటారు. మేమంటే దీక్ష అండి, ఎక్కడ పుచ్చుకోం లోపల. ఇది అర్థమైంది. మనం కాదులేండి, కొంతమంది మాట చేసుకున్నాం, అర్థమైంది, అన్ని మనమే చేసుకోండి ఏమంటారా. కాబట్టి ఈ అభినవేశం ఇది సర్వసాధారణంగా ఈ అభినవేశం అన్నమాట. ఇది మళ్ళీ ఏమన్నాడు, విదుషోపి తథారూఢ అన్నాడు. అయ్యా అన్నీ ఏమీ తెలియనటువంటి అజ్ఞానికి ఉంటుంది ఇది. సకల శాస్త్రాలను నేర్చుకునే పండితుడికి కూడా ఉంటుంది. అది ఉండదా, ఏమీ తెలియని కూడా పాము కాటేసింది వాడికి. అక్కడ నేను చచ్చిపోతున్న భయమే. పక్కా పండితుడి మీద కాటేసింది అనుకోండి, వాడికి భయం ఉండదా. ఈ అభినవేశం అందరికీ ఉంటుంది అనమాట. నేను చనిపోతానేమనే భయమో, నేను ఇప్పుడు చనిపోతాననే భయమో ప్రతి వారికి. చూడండి, మనం ఒక్కొక్క పిల్ల ఉంది, ఏముంది, కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్ల ఏమేమి బడిలో వేసుకుంటే, కొంతమంది బడిలో వేసుకుంటే కదా జ్ఞానం గురించి స్వామి అంటారు.
స్వరసవాహం అందుకే పేరు పెట్టారు ఇక్కడ. అది అనేక జన్మల నుంచి వచ్చిన సంస్కారం. ఇక్కడ బయలు వేయక్కర్లే. అది పుట్టిన వెంటనే రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చిన వెంటనే ఓ సైకిల్ హార్లు కొడుతున్నాడు. ఆ దెబ్బకి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఏమిటి దేనికోసం వెళ్ళిపోయింది? ముందుకు వచ్చినటువంటి ఒక్క పిల్ల పుట్టేమో 15 రోజులు కాలేదు. అదేమే స్కూల్లో జాయిన్ అయిందా? ఆర్న కొట్టేటప్పుడు నేను ముందుకెళ్తే చెల్లిపోతాను అని నేర్చుకోండి. ఎక్కడైనా నేర్చుకోద్దా? ఆర్న కొట్టేటప్పుడు నేను ముందుకెళ్తే చెల్లిపోతా నేర్చుకోందని చెప్పండి. నేర్చుకోకపోతే దానికి ఉందా లేదా? ఉందా లేదా? ఎక్కడ వచ్చింది ఇది? అనేక జన్మ నుంచి పుట్టు చచ్చుకున్న సంస్కారం ఉంది కదా, దానికి చదవక్కర్లే. అది ప్రతివారికి ఉంటూనే ఉంటుంటా. కుర్రోని తీసుకుని జనంలో పడేద్దాం అనుకోండి. మరి ఎప్పుడే అంటే వెళ్ళిపోతున్నట్టు అర్థమైంది. మనకి ఎప్పుడైనా నువ్వు జనంలో ఎప్పుడు సత్తానం వచ్చిందే కాలే. కానీ ఆ కుర్రోడికి అప్పుడేమిటి? ఈ జలము ఇందులో పెడితే చనిపోతాను అలాంటి ఉండదు లేదా? ఈ ప్రకారముగా ఏమి అందుకని ఈ అగ్నివే ఇదేమిటి? ఇది కూడా అవిద్య, ఇది కూడా క్లేశం. అది అర్థమైంది కదా, ఇది క్లేశం. అందుకని ఇక్కడ చెప్పినారు చింత్యమాన సమస్తానాం క్లేశానాం హానిదః. ఆ దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆ భగవంతుని మనం చక్కగా చింతిస్తూ ఉంటుంటే, ఇందాకేమో ధ్యానం చెప్పినాడు కింద శ్లోకంలో, ఇప్పుడు చింతన చెప్పినాడు. ఇప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని మనం, ఆయన రూపాన్ని మనం అప్పుడప్పుడు మనసులో మనం ఇలా చింతిస్తూ ఉంటుంటే చెబుతున్నాడు క్లేశానాం హానిదః. ఈ అవిద్య అంటే అజ్ఞానం అనే క్లేశము, అస్మిత అహంకారం అనే క్లేశము, రాగం అనే క్లేశము, ద్వేషం అనే క్లేశము, అభినవేశం అనే క్లేశాలని నష్టమైపోతాయి. ఆ యొక్క దేవాది దేవుని చింతించడం వల్ల మనకు వచ్చిన లాభాలు ఏమిటో, లాభం లేకపోతే మనకి ఏ పని చేయడం కష్టం కదా. అందుకు లాభం అంతా చెప్తున్నాడు భగవంతుడు. అర్థమైందా? అది చెప్తున్నాడు. ఇంకా సముసృజ్య అఖిలం అంటున్నారు. అందుకోసమయ్యా అంటే ఈ వాక్యాన్ని మనం పాటించడం కష్టమైనా నెలమేళ తగ్గించుకోండి కింద వాక్యాన్ని. అర్థమైందా? అంటున్నాడు అఖిలం సముసృజ్య, అన్ని విడిచిపెట్టి ఇది ఇంత మేలు చేస్తుంది కదా, అచ్యుతం కిం న చింత్యతే. అన్ని విడిచిపెట్టి ఆ అచ్యుతం ఎందుకు నువ్వు చింతించవు? అన్ని విడిచిపెట్టాను మనకు ఇప్పుడు సమంజసం. గంట విడిచిపెట్టి వస్తేనే 66 మాటలు ఇంటి దగ్గర. అర్థమైందా? ఇక అన్ని విడిచిపెట్టి వస్తే ఇక మరి రేపటి నుంచి మొత్తమే మనకి ఎవరు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి సమస్య అంత అంటున్నాడు. ఆ యొక్క విశేషాన్ని కోసం ఒక పొగట్టిస్తున్నాడు. అయ్యా అంత లాభం కలుగుతూ ఉంటుంటే పై చింతలన్నీ మాని ఇక్కడ పనులు చేయొద్దని చెప్పలేదు. అర్థమైందా? పనులు చేసుకోండి. ఖాళీగా కూర్చున్నప్పుడు ఎన్నో దాన్ని తీసుకోవాలి. అఖిలం సమస్య అంటే అఖిలాచారు బజార్కి వెళ్ళి కూరగాయలు తెమ్మన్నారు కాబట్టి ఆ కూరగాయలు చింత మానివద్దని చెప్పలే ఇక్కడ. అర్థమైందా? వంట చేసుకున్నప్పుడు గ్యాస్ అయిపోయింది కాబట్టి ఆ గ్యాస్కి పోనీ చేయొద్దని చింత చెప్పలే. అవన్నీ చేసుకోవాలి. మీకు మరి అన్ని సమస్య అన్నాడంటే అన్ని వైపు కాదు ఇక్కడ. అర్థమైందా? మనం ఖాళీలో కూర్చుంటూ వంటలు చేస్తూ వడ్డిస్తూ ఏవో చింతలు పెట్టుకునే ఉంటుంటాం. అర్థమైంది? చింతాకుల్లాగా. ఆ ప్రకారంగా అవి సముసృజ్యాడు ఇక్కడ. ఆ చింతలు మాని ఈ చింత పెట్టుకోవాలి, అర్థం తీసుకోవాలి. కొంతమంది అన్ని చింతలు మాని ఇష్టం చింతించాలి. మరి నీకు వాడతారవా? చెప్పేవాడతారవా? వాడు చింతిస్తూనే ఉంటాడు లేదా? అంటే చెప్పేవాడు చింతిస్తాడా? రేపు ఏం చెప్పాలని కూడా వాడు చింతే. అర్థమైంది కదా? వాడికి ఒక చింత ఉందా లేదా? కొంతమంది చాతుర్మాసం పెడతారు కదా, మరి ఎక్కడ ఉపన్యాసం చెప్పండి వారంలో చెప్తారు. స్వామీజీ చాతుర్మాసం అంటే బాబా చాతుర్మాసం చెప్తాను అని అంటారు. ఏమంటే ఇక చెంతే అనమాట. ఇప్పుడు విషయం అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళకి మనవాళ్ళు. ఇప్పుడు ఆచార్య శంకర స్వామి వారు అలా కొంతమంది స్వరూపాన్ని కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎన్నో ఎప్పుడైనా పర్లేదు. ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఉంటారు కదా, బాబు చాతుర్మాసము చెప్పకండి, వారం రోజులంటే వస్తాం ఉపన్యాసం కంటే అంటే చెబుతున్నాను. నేను చింతలు అంటుంటే విషయం చెబుతున్నాను. ప్రతిదీ చింత. కాబట్టి ఈ చింతమానం చింతించాలనుకోండి, మనకు అవసరం లేదు చింత. ఖాళీగా కూర్చుంటారు సాయంకాలం
ఏ పని నేను ఏం చేస్తాడు, 4 కుర్చీలు కూర్చోవడం, ఏదో ఒకటి చింతిస్తాను. ఇది చింతని చెప్పలేదు, చెబుతున్నారు. ఇక ఆ టైం ఎక్కువ ఆ చింతకి ఇవ్వకూడదు. అవసరమైన చింత చేసేసుకోవడం, గబాలు ఏం చేయాలి మనం, ఈ చింతలోకి వచ్చేస్తున్నారా. ఇక్కడ కూడా ఈ మధ్యన సాయంకాలం చింతలు బేరం అయిపోతాను. ఇక్కడ కూర్చుంటాడు వాడు వచ్చి కూర్చొని ఏమీ పని తోటది కదా, ఏ చింత లేదు వచ్చేది. ఈ అందుకే చెప్తాను, ఆశ్రమంలో వేరే వ్యవహార చింతలో వద్దు. లోనకు వచ్చారా భగవాన్ నామం తెచ్చుకోండి, మరి మీరు బయటికి వెళ్ళిపోయారా ఏ చింత అని పెట్టుకోండి. అంతేగాని ఇక్కడ మాత్రం ఈ ఏదో చెప్ప మనం ఉన్నట్టు పాటిస్తూనే ఉంటారు. మనం బయటికి పోయినా మళ్ళీ మామూలు అవుతుంది, అలా ఉండకూడదు. అర్థమైంది కదా, అందుకని ఆ ప్రకారం ఉండకూడదా, ఇది అనమాట. అందుకని చెప్తున్నారు ఇక్కడ, ఏమయ్యా నీకు ఎంత అజ్ఞానం మూలమైపోతుంది కదా భగవంతుని చింతిస్తుంటే, అచ్యుతం కిమ్ని చింతతే, ఎందుకు చింతది చెప్పు, భగవంతుని చింత చెయ్యి అన్నాడు. ధ్యాయే నారాయణం దేవం స్నానాదిషు కర్మసు ప్రాయశ్చిత్తం హి సర్వస్య దుష్కృతస్యేతి వై శృతి చెప్తున్నారు. నారాయణం ధ్యాయేత్తు, కేవలం నారాయణుని చక్కగా ధ్యానించు. ఎప్పుడు మరి స్నానాదిషు చ కర్మసు, స్నానం చేసినప్పుడు కూడా భగవంతుణ్ణి ధ్యానం చేసిన. ఎందుకు అంటే మరి ఇప్పుడు స్నానం చేసినప్పుడు మౌనంగా ఉంటే మంచిదే. స్నానే చ భోజనే హోమే మౌనం సమాశ్రయే. స్నానం చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు, ఇంకా ఏమిటి హోమం చేసినప్పుడు, జపం చేసినప్పుడు ఏముండాలి, మౌనం ఉండాలి. పూర్ణ ఫలం వస్తుంది అన్నమాట. అర్థమైందా? అయితే పోనీ దానికి బదులు భగవన్నామాన్ని కొంతమంది ఆశ్రమాల్లో ఇప్పుడు చెన్నై మిషన్ వెళ్ళామనుకోండి, వాళ్ళు ఒక్కొక్క నామం చెప్పుకొని భోంచేస్తారు. మనం మౌనంగా భోంచేస్తాం. వాళ్ళు ఏం చెప్తే హరే రామ హరే రామ మంత్రం చెప్తే మళ్ళీ పక్కవారు ఒక మంత్రం, పక్కవారు ఒక మంత్రం, పక్కవారు మంత్రం, అదొక భజనతో భగవంతుని భోజనం చేయడం. కాబట్టి ఆ ప్రకారముగా మనం స్నానం చేసినప్పుడు చెప్పారు కదా ప్రహ్లాదుడు కూడా, పానీయంబులు త్రాగొచ్చును కూర్చొచ్చు అని. ఈ ప్రకారముగా మనము ఆయా సమయాల్లో ఏమి చేస్తే సర్వస్య దుష్కృతస్యై ప్రాయశ్చిత్తం శివై శృతి. మనం కొన్ని చేస్తున్నటువంటి దుష్కృతాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఏ విధంగా అయితే పోతుందో ఆ విధంగా ఈ కర్మలు చేసేటప్పుడు కూడా ఆ నారాయణుని, ఆ మహావిష్ణుని ప్రార్థిస్తే అన్నీ అది చూసారా ఎంత చక్కగా చెప్పారో. సంసార సర్ప సందష్ట నష్ట చేష్టైక భేషణం కృష్ణేతి వైష్ణవం మంత్రం శ్రుత్వా ముక్త్వా భవేన్నర చెప్తున్నారు ఇక్కడ చేసిన వైష్ణవ మంత్రం అన్నారు. అంటే ఇది వైష్ణవ మతానికి సంబంధించిన మంత్రం కాదు. దీన్ని పట్టుకొని దాన్ని ఏమి చూడకూడదంట. విష్ణు సంబంధ వైష్ణవ. ఎప్పుడైతే మనకి తద్దిత ప్రత్యముడు భావం వచ్చిందో దీన్ని ఏమంటారు, విష్ణు సంబంధ, శివ సంబంధ శైవ. అర్థమైంది కదా. దశరథ సంబంధ దాశరథి. ఆ ప్రకారముగా మనకి ఇక్కడ ఈ మొక్క పట్టుకొని దీని యొక్క వ్యుత్పత్త్యార్థాన్ని తీసుకోకుండా కేవలము వైష్ణవ సంబంధం ఏ మంత్రం చెప్పించాలన్నటువంటి ఉద్దేశం అక్కడ లేదన్నమాట సంస్కృత వ్యాఖ్యానంలో. అర్థమైందా? అందుకని చెప్తున్నారు ఇక్కడ, సంసార సర్ప సందష్ట నష్టచేష్టైక భీషణం తెచ్చాడు. సంసారం అని ఒక సర్పం అది. దీని చేత సందష్ట, దష్ట అంటే కరవడం, సందష్ట అంటే సంజయ్ కరవడం. చక్కగా దీని చేత కాటు వేయబడిందట. మనకి అర్థమైంది. సంసారం అంటే జన్మ జరా మృత్యు ప్రవాహం అనే సర్పము ద్వారా కాటు మనకి వేయబడింది. అయితే మరి చెప్తున్నారు ఇక్కడ మనకి దీనికి నష్టచే ఇష్ట ఏకభేషణం. దీనికి ఒకటి ఈ కాటుకి దీని కాటుకి చెప్తున్నానమాట, నువ్వు ఈ సంసార సర్పం చేత వేసిన కాటుకి నీకు ఎన్ని మూలికలు వేసినా పోయా. అర్థమైందా? నీకు మామూలు దానికి కాటుకు వేస్తే దానికి ఆ మంత్రాలు తంత్రాలు ఆ మూలికలు పనిచేస్తాయి. దీనికి ఏమిటి చెప్తున్నాడు, కృష్ణ ఇది వైష్ణవ మంత్రం శ్రుత్వా ముక్తేర్భవేన్నరః. కృష్ణ అనే ఒక మంత్రాన్ని చక్కగా తీసుకోవచ్చు. కృష్ణ కృష్ణ కృష్ణ. ఎందుకు? ఉత్కృష్టవచన నస్య నిర్వృతివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అన్నారు. కృష్ణ అన్నటువంటిది సమస్త పాపాలను నశింప చేస్తుంది.
నా అంటే వృత్తి రాహిత్యం చేసి మోక్ష స్థితిని కలిగిస్తుంది. కాబట్టి కర్షతి ఇతరుల మనస్సులందరినీ కూడా ఒక్కసారి తన యొక్క పరమాత్మ స్థితిలో చేర్చిన కెపాసిటీ ఎవరికి కృష్ణుడికి ఉంది. కాబట్టి అది కృష్ణ పరమాత్మ నామాలు ఇవన్నీ. కాబట్టి అటువంటిది చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, అతి పాతకయుక్తోషి ధ్యాయన్ నిమిషమచ్యుతం భూయస్తపస్వీ భవతి పంక్తి పావన పావన అంటున్నారు. ఒక పంక్తిలో మంచి ఒక పావనుడు కూర్చుంటే ఆ పంక్తి భోజనం అంతా పావనం అవుతుంది. అయిందా? అలా తెలుస్తుందా? పంక్తిలో భోజన పంక్తిలో పవిత్రమైనటువంటి బ్రహ్మనిష్ట స్వత్యంగా ఉన్నటువంటి ఒక పావనుడు కూర్చుంటే ఆ కూర్చునే సమయంలో భోజనం చేస్తే ఆ పంక్తి అంతా మొత్తం వాళ్ళందరూ కూడా పావనుడు అవుతారు. ఏమి అక్కడ కీలకం అర్థమైంది కదా. ఎందుకు అంటే అప్పుడప్పుడు భిక్షలు చేస్తూ మా స్వాములు వారు పంక్తిలో కూర్చుంటారు. ఆ కూర్చోవడానికి ఇంకా అందరూ తర్వాత చేద్దాం ఇస్తే కూర్చోడిపోతారనమాట. ఎందుకు కూర్చోంటారంటే ఏమిటి అది అక్కడ నుండి కీలకం అది అనమాట. గురు పూజలు చేసేటప్పుడు మళ్ళప్పుడు కాదు, మామూలు గురు పూజలు చేస్తుంటారు పెద్ద పెద్ద పూజలు. అప్పుడు స్వామివారు కూడా వచ్చి కూర్చుంటారన్నమాట. ఏంటి భోజనం అప్పుడు అందరూ మొత్తం కూర్చొని పిల్లలు అందరూ కలిసి అంటే చెప్తున్నారు. అందుకు పావనము అంటుంటే ఆ ప్రకారముగా ఏమి అతి పాతకయుక్తోసి అంటే ఉదాహరణ చెప్తున్నాడు. పంక్తిలో ఆ పావనుడు కూర్చుని పంక్తి ఎలాగైతే పావనం అయిపోతుందో అది దృష్టాంతం. అతి పాతకయుక్తోపి అతి పాపాలు చేసినప్పటికీ ధ్యాయ నిమిషం అచ్యుతం ఆ అచ్యుతుని ఒక్క నిమిషం ధ్యానిస్తే ఏమి ఈ పాపాలన్నీ పోయి పుణ్యవంతుడు చెప్తున్నాడు భగవంతుడు. ఆ విధంగా ఆలోట్య సర్వశాస్త్రాన్ని విచారిచ పునః పునః ఇదమేకం నిష్పన్నం ధ్యేయో నారాయణ సదా. ఆలోట్య సర్వశాస్త్రాన్ని సమస్త శాస్త్రములను అవలోకించి చూస్తూ వచ్చిన సారం ఏమిటంటే అని చెప్తున్నాడు. అన్నిటిని ఆలోచించి విచార్య పునః పునః ఆ శాస్త్రాలన్నీ ఆలోడడం అంటే ఏమిటి చక్కగా చూడడం అనమాట. ఆ సమంతాంత లోడ్యం ఏమిట్రా లోడుతున్నామంటారు మన తెలుగులో కూడా. లోటు శబ్దం అక్కడి నుంచి వచ్చిందే అర్థమైంది కదా. సంస్కృత పదాలే అది లోనహా ఇది లోడుతున్నారా అంటారు. లోడుతున్నా ఊరిక అయిపోయిన దాన్ని విడిచిపెట్టదు. ఇప్పుడు గడించింది పని ఇంకా లోడుతూనే ఉంటుంది. ఇదేమిటి కొన్ని మనకు తెలియవు అప్పుడు ఏదో ఆ పదాలు ఏమి అది ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పారు ఆలోడ్య సర్వశాస్త్రాన్ని ఆ లోటం ఏదో సమస్త లోకాన్ని లోడు. అర్థమైందా? అర్థమైంది కదా. సమస్త శాస్త్రాల్ని లోడు. ఇది లాభం అవుతారు. అంతే గతించిన విషయాలు లోడితే ఏం లాభం చెప్పండి. గతించిన విషయాలను మాట అనుకోవడం కూడా ఏమన్నారు వాడిని ఏం పేరు పెట్టారు కాళిదాసు. గతన్న శోచామి కృతం న మన్యే ద్వాభ్యాం కృతోయో నదశ్యామి. చేసిన మేలు మర్చిపోయిన వాడు వాడెవడు వాడు మూర్ఖుడట. అర్థమైంది. గతించిన విషయాలన్నీ మళ్ళీ తీసుకుని ఒక మూర్ఖుడట. ఆయన చెప్తున్నాడు మరి మీకు కథ చెప్పినలే శ్లోకం చెప్పి వదులుతానా. అర్థమైంది కదా. ఇంకేం చెప్పారు? గతం కృతం నమన్యే ఎప్పుడైతే చేసిన మేలు మర్చిపోతాడో వాడు కృతజ్ఞతా భావం చూపెట్టాడో వాడు మూర్ఖుడట. ద్వాభ్యాం తృతీయో ఇద్దరు మాట్లాడుకుంటుంటే కథ గుర్తొచ్చిందే. ఆ మధ్యలో వెళ్ళేవాడు ఎవడు కథ గుర్తు రాలేదు ఇంకా అందరికీ. నేను ఇంత చెప్పిన ఆ మొక్క చెప్పి వదులుతాను ఇంకేందుగా. ఇప్పుడు రాజుగారు రాణి ఉంది. ఆ రాణి ఏం చేసినట్టే దానికి ఒక దాసి ఉంది. దాంతో వచ్చినప్పుడు మాట్లాడతారు. వాళ్ళిద్దరూ కూడా అంతఃపురంలో ఏకాంతంగా మాట్లాడుకుంటుంది. ఎవరు? ఆ దాసిని మాట్లాడి మధ్యలో వెళ్ళాడు ఎవరు? రాజు. చెప్పండి అయితే హేమోర్క కూర్చోంది. ఎవరు? రాణి. హేమోర్క కూర్చోండి. రాష్ట్రాన్ని నభూత నా భవిష్యత్ పెళ్ళైన మొదలు ఈ రోజు వరకు కూడా నన్ను ఏనాడు కూడా ఈ మూర్ఖ శబ్దం ప్రయోగించలేదే. ఇప్పుడు ప్రయోగించిన అర్థం ఏమిటి? ఆయనకి ఎంతనే ఎవరికైనా రాదండి. వెంటనే వచ్చి ఒక గంట ఉంటాయి. పండితులు రావాల్సిన గంట అనమాట అది. ఎంతమంది ఉన్నారు శాస్త్రజ్ఞులు అందరూ ఆ గంట కొట్టేశారు. రాగా వస్తున్నారు అందరూ. వస్తుంటే వచ్చిన ఏ మూర్ఖ కూర్చోంటండి ఎవరు?
ఈ మాత్రం అక్కడ అందరూ కూర్చుంటారు, ఏం చేస్తారు కదా, రాజు ఇటంటే ఒకటి అటంటే ఒకటి, ఎందుకు కూర్చోడం ఏమిటి, మళ్ళీ ఇక్కడ వస్తుంది కదా అంటుంటే అది ఎందుకు పెట్టాడు అనుకున్నావు. ఈ మూర్ఖ శబ్దము నా భార్య ఎందుకు ప్రయోగించింది తెలుసుకోవాలి మీరు, అంతేగా మూర్ఖ శబ్దం కాదు. ఏమి కాళిదాసు వచ్చాడు, ఏ మూర్ఖ కూర్చున్నాడు, ఆయన కూర్చుంటాడు. ఏమిటా పిచ్చిపెట్టింది ఆయనకి ఇప్పుడు ఈ మూర్ఖ శబ్దానికి అర్థం తెలియదు రాజుకి. మూర్ఖ శబ్దం ఎప్పుడు ప్రయోగిస్తారో తెలియదు కదా. రాజు ఆగు, నేను మూర్ఖుల్ని ఎప్పుడు నానపడతాను తెలుసా అంటున్నాడు. గతన్న శోచామి, నా శోచామి ఇది ఉత్తమ పురుషు కదా, పోయిందాన్ని నేను ఎప్పుడు విచారించలే. పోయిన దాన్ని విచారించిన వాడు గతాన్నంతా 24 గుర్తు పెట్టుకొని గడిపోయినంతా ఇది ఏడ్చుకున్నాడని మూర్ఖుడు అంటారు. నా జీవితంలో ఆ పని చేయలేదన్నాడు. నన్ను ఎందుకు మూర్ఖుడు అన్నావు రాజు అనుకో, నా సమాధానం వచ్చేసినట్టే ఉంది, పర్వాలేదు వచ్చేస్తే ఏది అందుకో నమస్కారం చేస్తే ఆ పాపం పోతుంది అనుకోడు ఎవరు రాజుగారు. కాబట్టి సమాధానం రావాలి కదా. ఇప్పుడు కృతం నా మన్యే, నేను చేసిన మేలు ఒక్కరోజు కూడా మర్చిపోలే, చేసిన మేలు మర్చిపోతే వారు మూర్ఖులు అనుకుంటారు. చెప్పినాను మనకి గతన్న శోచామి కృతన్య మన్యే ఇప్పుడు అంటున్నాడు. ద్వాభ్యాం తృతీయో నదాస్యామి, ఇద్దరు మాట్లాడుతుంటే మధ్యలో నేను అన్నడూ పోలేడు, పోతే నేను మూర్ఖుని అవుతాను అన్నాడు. అరే గొప్ప పురేతిరా, నా భార్య కరెక్టే చెప్పిన శాస్త్రమేని నేనే కోపం తెచ్చుకున్నాను కాబట్టి ఇంక మరి నోరు ఎత్తకూడదు అనుకున్నాడు. ఆ పని ఎవడో చేసిన వాడు మూర్ఖుడు అంటారు, నేను చేశానా రాజు అన్నారు. ఇంకా ఆగిపోన్నాడు ఎవడు, రాజుగారికి తెలిసిపోయే. అందుకని కొంతమంది ఇద్దరు మాట్లాడుతుంటే ఆ చెవులు పెట్టి ఏమనుకుంటున్నారు మధ్యలోనే పోతారు, ఇంకా అర్థమైంది కదా. అందుకని అలా పోకూడదు, తెలుసుకుంటే అందరికి విషయాలు. సరే ఇప్పుడు ఎందుకు వచ్చి ఎక్కడ పోయింది ఇది, అసలు కాదు ఎక్కడ పోయింది, అసలు కథలు ఎక్కడ పోయింది అంటున్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే వస్తుందిలే మొత్తం. కాబట్టి ఈ ప్రకారముగా అతిపాదక యుక్తోసి ధ్యాయ నిమిషవ. కాబట్టి భూయ తపస్వి భవతి పంక్తి పావన పావన ఏమంటారు. ఒక పంక్తిలో ఏమి మన ఇక్కడ వచ్చింది ఆలోటి సర్వశాస్త్ర, అక్కడ కదా వచ్చింది, అక్కడే ఆలోడ్ అన్నమాట. ఆలోడ్ అనేది ఈ ఉదాహరణ వచ్చింది. ఆలోడి సర్వశాస్త్రాన్ని విచారించ పునః ఏమి సర్వశాస్త్రాలను కూడా ఆలోడ అది చెయ్యాలి. లోడడం ఇది కాదు, లోడడం అక్కడి నుంచి వచ్చిన పదాలు ఇవన్నీ అనమాట. కాబట్టి ఆలోట్ అర్థమైంది, సమస్త శాస్త్రాన్ని పరిశోధించాలి, అది ఆలోడ్యం అంటే. విచారించ పునః మాటి మాటికి విచారించ పునః. ఇదమేకం సునిష్పన్నం, ఏమి ఒక్కటి ఇవన్నీ చేస్తే శాస్త్రాలు విచారించినా ఇవన్నీ చేస్తే ఏమి ఇంత లాభం కలిగింది. ధ్యేయో నారాయణ సదా, ఆ భగవంతుణ్ణి ఏమి చక్కగా ధ్యానించి మనం స్తుతించినా అతనికే, పరమాత్మకే, ధ్యానం చేసినా అతనికే, అర్చన చేసినా అతనికే, పూజ చేసినా అతనికే. కాబట్టి అటువంటి వాడిని సదా మనము ఏమి భావంలో ఉండడమే వీటి యొక్క సారము అంటున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అందరికి అర్థమైందా. హరిరేక సదాధ్యేయో భవద్భి సత్య సంస్థితై ఓం ఇత్యేవం సదా విప్రాహ పరదధ్యాత కేశవం. శంకరాచార్యుల వారు ఈ ఒక మంగళానంచమంగళం శ్లోకానికి ఈ 2-3 పేజీలు వ్యాఖ్యానం రాసినారన్నమాట. ఈ ఒక విశేషంగా. కాబట్టి మరి భాష్యం తెలుసుకుంటే మనకి విష్ణు సహస్రనామం అంటే ఏటో అర్థం అవుతుంది. అందుకని హరిరేక సదాధ్యేయ భవద్భి సత్వ సంస్థితి, భవద్భి సత్వగుణంతో కూడినటువంటి తమ అందరి ద్వారా, భవత అంటే తమ యొక్క అనమాట. ఆ ప్రకారం భవద్భి అంటే తమ అందరి ద్వారా ఎదుగా సత్వ సంస్థితి. ఎందుకంటే భీష్ముడు యుధిష్ఠుడికి ఇది బోధిస్తున్నాడు కదా, ఆ బోధించినప్పుడు అందరూ కూర్చున్నారు కదా ఇక్కడ. అందులో ధర్మరాజు ఉన్నారు, పంచపాండవులు ఉన్నారు, పక్కనేమో ఉన్నారు. అందుచేత వాళ్ళందరికీ నువ్వు అనకూడదు, భవద్భి తమరందరి చేత అంటున్నాడు. తమరందరి చేత సత్వ మీరందరూ ఎలాంటి వారు తెలుసా, స్వతహంగా రాజులందరూ కూడా సత్వగుణ సంపన్నులు అనమాట. వాళ్ళ ఆ వంశం పుట్టడమే ఆ సత్వ ఉత్తిష్టత అనమాట. అర్థమైంది కదా. అందుకు చెప్తున్నాడు సత్వ సమిస్థితై, సత్వంతో కూడిన వారు. అర్థమైందా. అటువంటి భవద్భి మీ ద్వారా కన్నా హరిరేక సదా ఏవా,
ఆ పరమాత్మ యొక్కడే భజింపదగినవాడు. అయితే ఏమని భజిస్తారు మీరు? ఓం ఇతి ఏవం కదా, ఆ ఓంకారాన్ని చక్కగా ఉచ్చరించుకుంటూ పతతః ధ్యాత కేశవం, ఆ కేశవాన్ని స్మరించింది కదా. అందుచేత కిమేకం దైవతం, లోకములో ఉన్నటువంటి దేవము ఒక్కడే కాబట్టి అతడెవడు? మంగళస్వరూపుడు. అతడు పవిత్రమైనటువంటి వాడు, పావనమైనటువంటి వాడు. అతన్ని మీరు ధ్యానించినా, అతన్ని పూజించినా, అతన్ని నమస్కరించినా ఏ విధంగా అయితే మనకు ఆ ఫలితం కలుగుతుందో, అది లోకములో కొన్ని ఉదాహరణలను మనం ఆచరిస్తే ఫలితం వస్తుందో, ఏ అపవిత్రమే పోతుందో అవన్నిటినీ చక్కగా ఇస్తున్నారు. కాబట్టి అందరూ సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మజ్ఞాన సంపన్నులై, బ్రహ్మానందముతో విరాజిరున్నట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.